ఇది జాగ్రత్తగా తీసి పళ్ళెంలో పెట్టాలి. అవన్నీ శుభ్రం చేయండి. చేసి ఆకరణ ఊరు రాసి దండం పెట్టి కొట్టు. వినాయకుడి దగ్గర ఇది పడి తీసి బయట పెట్టి ఈ పక్కన పెట్టి ఇప్పుడు కొట్టిన కొబ్బరికాయ మీద కాస్త బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ పెట్టేస్తే నైవేద్యం పెట్టేస్తాం. ఇక్కడ అరటిపండు ఉంది ఇచ్చేయమ్మా. ఇక్కడ ఉంది. ఎప్పుడు పిచ్చి అప్పుడు చేస్తున్నా ఇంకా పెట్టండి బొట్లు పెట్టండి. శుభ్రం చేయండి. నిర్గుణా పాహి మాం నిర్గుణా రక్ష మాం నిర్గుణా పాహి మాం నిర్గుణా రక్ష నిర్గుణా పాహి మాం నిర్గుణా రక్ష మాం. అన్ని స్వామివారి అక్కడ పెట్టిన ఒక చోట రుద్రాక్షలు అవి కూడా తీయండి. తీయండి, చాలా శుభ్రంగా ఉంటాయి. బేబీ అమ్మా బయలుదేరాను, వస్తున్నాను. బాస్మతి రైస్ లేవమ్మా, అయిపోయినాయి. అయితే బ్రౌన్ కాదు అవి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. వృషారూఢాయ భీమాయ యాగజంబరధరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ కైలాసవ తుడిచండి, గుడ్డపెట్టి చక్కటి గుడ్డపెట్టి తుడవాలి. ఆ నీళ్ళు కూడా తీసేయండి. ఆ నీళ్ళు కూడా తీసేసేయండి. అక్కడ కూర్చో ఎత్తండి, అక్కడ వేయడం తీసేసేయండి. కష్టం అనుకుంటే జాగ్రత్తగా చెంచాతో తీయండి. ఆ పళ్ళని తీసేసేయండి. చక్కగా పళ్ళెం పెట్టండి. అర్చన చేయాలి. ఒకసారి ఆ పళ్ళని తొందరగా కలిగారు బాగు. అయ్యా ఒకసారి